యూదులందరూ కూడా బబులోను దేశానికి వారు చెరపట్టబడినటువంటి తర్వాత 70 సంవత్సరాలకు మరల వారు తిరిగి యెరూషలేమునకు వచ్చారు. ముందుగానే ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పాడు, మీరు మారు మనసు పొందండి, నా వైపు తిరగండి అని. కానీ వారు దేవుని వైపు తిరగలేదు గనుక దేవుడే వారిని బబులోను సామ్రాజ్యానికి అప్పగించాడు అని పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత 70 సంవత్సరాల తర్వాత, అంటే దానియేలు గారికి సుమారుగా 85 నుంచి 90 సంవత్సరాల వయసు ఉండొచ్చు. వృద్ధాప్యములో ఉన్నటువంటి దానియేలు యూదుల యొక్క విడుదల కొరకై ఆయన మోకరించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు దానియేలు ప్రార్థన విని చెరలో ఉన్నటువంటి యూదులందరినీ కూడా విడిపించాడు. అంటే విడతల వారీగా వెళ్ళారు. మొదటి గుంపు జెరుబ్బాబెలు నాయకత్వంలో వచ్చారు. తర్వాత గుంపు ఎజ్రా, నెహెమ్యా వారి యొక్క నాయకత్వంలో యెరూషలేమునకు తిరిగి రావడం జరిగింది. వారు వచ్చిన తర్వాత దేవుని యొక్క బలిపీఠాన్ని కట్టారు. దేవుని బలిపీఠాన్ని కట్టి బలులు అర్పించడం, యాజకత్వాన్ని చేయడం, ఈ పనులు స్టార్ట్ అయ్యాయి. తర్వాత ఎవరి గృహాలు వారు కట్టుకోవడం ప్రారంభించారు. ఇలాగున 14-16 సంవత్సరాలు అలా గడుస్తూ ఉంది. ఎవరి ఇళ్ళు వాళ్ళు కట్టుకొని వారు నివాసం చేస్తున్నారు. అలాంటి సమయంలో జకర్యా, మలాకి అనబడినటువంటి ప్రవక్తలను దేవుడు లేవనెత్తుకొని, దేవుని మందిరం పాడైపోయి ఉండగా మీరు సురంభి వేసినటువంటి లేదా సుందరముగా నిర్మించబడినటువంటి గృహాలలో మీరు నివాసం చేయడం ఇది మీకు న్యాయమా అని ప్రవక్తల ద్వారా దేవుడు వారితో మాట్లాడినప్పుడు వారిలో మరలా ఉజ్జీవం వచ్చి నూతన పరచబడి దేవుని మందిరాన్ని వారు చక్కగా ఏర్పాటు చేసుకున్నారు. మందిరం కట్టబడింది, పట్టణం కట్టబడింది, ప్రజలు సమకూర్చబడ్డారు. ఆ పట్టణానికి ప్రాకారం లేదు. మీకు చెప్పే కదా, పట్టణానికి ప్రాకారం లేకపోతే సెక్యూరిటీ లేదు అని అర్థం. ఎవడైనా ఆ పట్టణాన్ని వచ్చి మరలా దాడి చేసి దాన్ని కూల్చివేయవచ్చు. ఇంకో విషయం ఏమిటంటే, బయటవాడు ఎవడో లోపల వాడు ఎవడో కూడా అర్థం కాదు. కాబట్టి పట్టణానికి ఆ దినాల్లో ప్రాకారం అనేది, ప్రహరీ గోడ అనేది చాలా ప్రాముఖ్యం. అందుకొరకే నెహెమ్యా ఏం చేశాడు అంటే, పానదాయకుల అధిపతిగా అక్కడ ఉన్నాడు పారసీక రాజు దగ్గర పర్మిషన్ తీసుకొని అక్కడి నుంచి ఆయన బయలుదేరి యెరూషలేమునకు వచ్చాడు. 120 దినాలు అక్కడ ఉపవాసం ఉన్నాడు. తర్వాత యెరూషలేముకు వచ్చాడు. యెరూషలేముకు వచ్చిన తర్వాత 52 రోజుల్లో ఆయన యెరూషలేము యొక్క ప్రాకారమును కట్టించినట్లుగా లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఎజ్రా అనబడినటువంటి ఈయన ఏం చేశాడు అంటే, దేవుని ధర్మశాస్త్రమును బోధిస్తూ ఉన్నప్పుడు ఆయన శాస్త్రిగా పిలువబడ్డాడు. అంటే దేవుని ధర్మశాస్త్రమును సరిగా విభజించి పంచేటువంటి వారిని శాస్త్రులు అంటారు. ఈ ఎజ్రా శాస్త్రి ఇటొక ఆరుగురిని ట్రాన్స్లేటర్లను ఆయన నియమించాడు. అంటే తర్జుమా చేసే వారిని. ఈయన ఉదాహరణకు దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అని చెప్పాడు అనుకోండి, 12 మంది చెప్పిన తర్వాత మళ్ళీ ఈయన చెప్పాలి. అంటే సుమారుగా కొంత టైం పట్టుద్ది మరలా ఈయన దగ్గరకు రావడానికి. అలాగున దేవుని వాక్యాన్ని ఉదయం 9 గంటలు మొదలుకొని సాయంకాలం 3 గంటల వరకు, వాళ్ళకు ఫ్యాన్లు, తర్వాత ఇలాంటి రేకులు, సీలింగ్ ఇవేమి కూడా లేవు. ఎండ సమయంలో 9 గంటలు మొదలుకొని మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా దేవుని వాక్యాన్ని వారు వింటూనే ఉన్నారు. ఇదిగో మన పితరులు ఇలాగ తప్పు చేశారు. ఎంత ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడినా దేవుని వైపు వారు తిరగలేదు. అది మన పితరుల లోపమే. అందుకొరకే మన పితరులందరూ కూడా ఇలా వెళ్ళారు, బానిసలుగా వెళ్ళారు, మరలా తిరిగి వచ్చాము. దేవుడు మన ఎడల ఇన్ని కార్యాలు చేశాడు, ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి కార్యాలు చేశాడు అని ప్రారంభము నుండి ఎజ్రా ఇలాగున దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు ప్రజల్లో ఒక పశ్చాత్తాపం అనేది, అంత మాత్రమే కాదు, ఇన్ని కార్యాలు దేవుడు మా మధ్యలో జరిగించాడా అని ప్రజలందరూ కూడా ఏడవడం మొదలు పెట్టారు. ఆ ఏడుపు, ఆ కేకలో ప్రజలు పశ్చాత్తాపంతో ఏడుస్తున్నారా, ఆనందంతో కేకలేస్తున్నారా, అది ఎవరికి అర్థం కాలేదు అని బైబిల్లో రాయబడి ఉన్నది. ఆ సమయంలో ఎజ్రా, నెహెమ్యా ఏమన్నారు అంటే, ఇది మనం ఏడవలసిన సమయం కాదు, మనం బాధపడాల్సిన సమయం కాదు. దేవుడు అందరిని కూడా తిరిగి రప్పించాడు యెరూషలేమునకు.
పాడు తిబ్బగా మార్చబడినటువంటి యెరూషలేము కట్టబడినట్లుగా దేవుడు సహాయమును చేశాడు. కాబట్టి సంతోషించి మనము ఆనందించి పాటలు పాడేటువంటి సమయము అని చెప్పి కొయర్ వారు అందరినీ కూడా నియమించాడు. పాటలు పాడేటువంటి కొయర్ వారిని ఆ గోడల మీద నిలవబెట్టినప్పుడు అందరూ కూడా కలిసి ఈ పాటను వారు పాడటం మొదలు పెట్టారు. అదే 147వ కీర్తన మొదటి వచనములో రాయబడినటువంటి మాట, యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము. అంతకుముందు వారాల్లో ఎందుకు ఆయనను మనము స్తుతించాలి, ఒప్పుకొని స్తుతించడం అంటే ఏంటి, ఆ విషయాల గురించి మనం నేర్చుకుని ఉన్నాం. అంతకుముందు అంటే పోయిన వారం కాక అంతకుముందు వారంలో యెరూషలేమును కట్టాడు కాబట్టి చదిరిపోయినటువంటి తన ప్రజలందరినీ కూడా ఆయన సమకూర్చాడు కాబట్టి ఆయనను మనము స్తుతించాలి అనే విషయాలు కూడా ధ్యానం చేసుకుని ఉన్నాం. మన దేవుడు ఎవరు అనగా చదరినటువంటి వారిని సమకూర్చేటువంటి వాడు. పాడైపోయినటువంటి సమాజాన్ని లేకపోతే పాడైపోయినటువంటి కుటుంబాన్ని కట్టేవాడు ఆయన. అపవాదికి ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే ఐక్యంగా ఉన్నటువంటి కుటుంబాన్ని, ఐక్యంగా ఉన్నటువంటి సంఘాన్ని పాడు చేసేవాడు, పడగొట్టేవాడు అపవాది. దేవుడు ఎవరయ్యా అంటే పాడైపోయినటువంటి సంఘాన్ని, చదరిపోయినటువంటి కుటుంబాన్ని తిరిగి కట్టేవాడు మన దేవుడు. అందుకు ఆయనను మనము స్తుతించాలి. పాడైపోయిన దానిని తిరిగి కట్టువాడు, యెరూషలేమును కట్టువాడు ఆయనే, ఇశ్రాయేలు ప్రజలను తిరిగి సమకూర్చువాడు ఆయనే. ఈ వారంలో మరొక విషయాన్ని మనము ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. అంటే పోయిన వారంలో చెప్పినటువంటి దానిలో నుండే దేవుడు సమకూర్చువాడు కదా, దేవుడు కట్టేవాడు కదా, మరి ప్రజలను సమకూర్చిన తర్వాత దేవుడు ఏం చేస్తాడు, క్లుప్తంగా ఆ విషయాలు చెప్తాను. సమయం ఉంటే ఇంకో వచనం మీకు వివరిస్తాను, లేదా వచ్చే వారం దాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈ వారంలో దేవుడు చదిరిపోయిన వారిని సమకూరుస్తాడు కదా, ఆయన మాట ఇచ్చాడు సమకూరుస్తానని, సమకూర్చాడు. మరి సమకూర్చిన తర్వాత ఆయన చేసేటువంటి కార్యాలు ఏంటో కొన్ని లేఖన భాగముల నుండి మనము ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథముల నుండి ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయం 37వ వచనముల నుండి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ఇదిగో నాకు కలిగిన కోపోద్రేకము చేతను మహారౌద్రము చేతను నేను వారిని వెళ్ళగొట్టిన దేశములన్నిటిలో నుండి వారిని మరలా సమకూర్చి ఈ స్థలమునకు తిరిగి రప్పించి వారిని నిర్భయముగా నివసింప చేసేదను. ప్రభునందు ఆత్మీయులరా, ఇక్కడ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నా మీద ఎవరైతే ఆధారపడుతున్నారో చదిరిపోయినటువంటి మిమ్మలను మరలా నేను సమకూర్చబోతున్నాను, మరలా నేను మిమ్మల్ని తిరిగి రప్పిస్తాను అని బబులోను చెరకు పోకముందే దేవుడు వారికి వాగ్దానం చేశాడు. అక్కడి నుండి మరలా నేను మిమ్మల్ని తిరిగి రప్పిస్తాను, రప్పించిన తర్వాత నేను మీకు వాగ్దానం చేస్తున్నాను ఏమిటంటే మిమ్మల్ని నిర్భయముగా నివసింపజేసేదను అన్నాడు. ఆమె చెప్పండి గట్టిగా, ఏమన్నాడు దేవుడు? మిమ్మును నిర్భయముగా నేను నివసింపజేసేదను అంటే ఏ భయం లేకుండా మీరు నివాసం చేస్తారు. మనకు చాలా భయాలు ఉంటాయి ఈ లోకంలో. ఏంటి ఆ భయాలు అంటే వాస్తు భయం, అప్పుల భయం, ఇంకా చేతబడుల భయం, అన్నిటిని మించి మరణ భయం. యాకోబు చాలా సంపాదించాడు, వెళ్ళి 14 సంవత్సరాలు కొలువు చేశాడు, అంతకుముందు ఒక 6 సంవత్సరాలు, మొత్తం 20 సంవత్సరాలు అక్కడ పేడబొద్దులో బతికి తిరిగి వస్తున్నాడు. భార్యలు, దాసదాసీలు, సంతానము, ఆస్తి అన్ని సంపాదించాడు. ఆ తర్వాత యెహోవా దగ్గర ఒక్కడే ఆగిపోయాడు. దేవుడు మనిషిగా ప్రత్యక్షమైనప్పుడు ఆయన కాళ్ళు పట్టుకుని ఏమన్నాడు అంటే నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నేను నిన్ను విడిచిపెట్టను అన్నాడు. ఏం తక్కువైందండి యాకోబుకు? ఎన్ని ఉన్నాయో, గాడిదలు, ఒంటెలు, ఆస్తి అన్ని కలిగి ఉన్నాడు. అయినా మళ్ళీ దేవుడు కాళ్ళు పట్టుకుని ఏమన్నాడు?
నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నేను నిన్ను విడిచిపెట్టను అన్నాడు. ఏంటి ఆశీర్వాదం? అప్పుడు దేవుడు ఏమనాలి? ఇన్ని ఉన్నాయి కదా, 2 భార్యలు, తర్వాత దాసదాసీలు, మొత్తం కలిపి 9 ఉన్నారు. ఆ తర్వాత పిల్లల సంతానం 12 మంది సంతానం ఉన్నారు. ఆ తర్వాత ఆస్తి ఉంది, గొర్రెల మంద గాని, ఒంటెల మంద గాని, గాడిదల మంద గాని కలిగి ఉన్నావు కదా, ఇంకేం కావాలి నీకు అని దేవుడు అడగలేదు. దేవుడికి అర్థమైపోయింది యాకోబు ఏం అడుగుతున్నాడో. నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నేను నిన్ను విడిచిపెట్టను అన్నాడు. అంటే ఏంటి ఆశీర్వాదం? అయ్యా, నన్ను మరణ భయము వెంటాడుతూ ఉంది. 20 సంవత్సరాల క్రిందట నా అన్నకు నేను ఏం చేశానో అది గుర్తుపెట్టుకున్న ఒకవేళ నన్ను చంపేస్తాడేమో. మరణ భయం నన్ను వెంటాడుతూ ఉంది. ఆ ఆశీర్వాదం నాకు ఇవ్వవా? ఏంటి ఆశీర్వాదం అంటే, నాకున్నటువంటి మరణమును జీవముగా మార్చవా? ఆ ఆశీర్వాదం నాకు కావాలి. ఆ మరణ భయమును పోగొట్టవా అని యాకోబు దేవుని కాళ్ళు పట్టుకొని ఆయన అడుగొచ్చు ఉన్నాడు. అన్ని ఉన్న ఏ భయం ఉంది? ఆస్తి ఉంది. అందుకొరకే బైబిల్ కొత్త నిబంధనలో ఒక ఆయన బాగా సంపాదించుకొని తన ప్రాణంతో చెప్పుకున్నాడు. ఏమని? నా ప్రాణమా, తిను, త్రాగు, సుఖించు, జీవితకాలం తరతరాలు కూర్చుని తిన్న తరగని ఆస్తిని కొంది సుఖించు అని తన ప్రాణంతో చెప్పుకుంటే దేవుడు మాట్లాడుతున్నాడు, ఓరి వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. నీవు సంపాదించినదంతా కూడా ఎవరి పాలగునో? ఆస్తులు ఉండొచ్చు, అంతస్తులు ఉండొచ్చు, ఆరోగ్యం ఉండొచ్చు, బలగము ఉండవచ్చును, స్నేహితులు చుట్టూ ఉండవచ్చును, కానీ మనుషులను వెంటాడుతూ ఉన్నది ఈ లోకములు ఏంటో తెలుసా? మరణ భయం. ఏ భయం చెప్పండి? మరణ భయము వెంటాడుతూ ఉంది. మన సంఘాలు కొంతమంది ఎట్లా ఉన్నారంటే, ఆడు నాకేం చేశాడో, ఈ తల్లి నాకేం చేసిందో, ఆడేం చేతబడి చేశాడో, లేదా ఈడేం చేశాడో, ఇట్లాంటి ఎన్ని భయాలు లోకంలో మనకు. అప్పుడప్పుడు మీకు చెప్తా ఉంటాను, బైబిల్లో రాయబడిన మాట, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. అందరి మాట చెప్పండి, నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఇక ఎవడు శపిస్తే నాకేంటి, ఎవడు దుమ్మెత్తి పోస్తే నాకేంటి, ఎవడు లేకపోతే శాపాలు పెడితే నాకేంటి, ఎవడు తిడితే నాకేంటి, ఎవడు చూస్తే నాకేంటి, ఎవడు తిడితే నాకేంటి, ఎవడు దుమ్మెత్తి పోస్తే నాకేంటి. ఎందుకొరకంటే నాలో ఉన్నవాడు ఎవడంటే వాడి వాసన కూడా, వాడి గాలి కూడా తగలనివాడు. ఎందుకొరకంటే శాపమును ఆశీర్వాదముగా మార్చేటువంటి దేవుడు నాలో ఉన్నాడు గనక. ఎవడు చాదబడి చేస్తే ఏంటి, ఎవడు దూషిస్తే ఏంటి, ఎవడు తిడితే ఏంటి, ఎవడు దుమ్మెత్తి పోస్తే ఏంటి, అవేవి కూడా మనకు అంటూ మన దగ్గరకు రావు. ఎందుకొరకయ్యా అంటే లోకములో ఉన్నవానికంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు. ఒక క్రైస్తవుడు మాత్రమే ఈ లోకములో నిర్భయముగా బ్రతకగలడు. అదే కదా బైబిల్లో రాయబడిన మాట, శరీరమును చంపువానికి మీరు భయపడవద్దు గాని శరీరమును ఆత్మను కలిపి నరకములో వేసేవానికి మీరు భయపడండి. ఇప్పుడు నరకంలో ఏముంటది? ఆత్మ ఒకటే కాదు, చెప్పండి, అదే ఈ శరీరమే. కానీ ఈ శరీరం ఎలా తయారవుద్ది అంటే మరణం లేని శరీరంగా తయారవుద్ది. ఎలా తయారవుద్ది? మరణం లేని శరీరంగా తయారవుద్ది. భయంకరమైనటువంటి నరక వేదన. మీ శరీరమును మీ ఆత్మను కూడా నరకములో వేయగలిగిన వానికి మీరు భయపడండి అనే మాట లేఖన భాగంలో రాయబడి ఉన్నది. కనుక ప్రభునందు ఆత్మీయులరా, మనం భయపడాల్సింది మనుషులకు కాదు. నేను ఏ భయం గురించి చెప్తున్నానో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఏది ఆడేం చేస్తాడో, ఈయనేం చేస్తాడో అనే భయాలు ఉన్నాయి చూసారా? అలాంటి విషయాల్లో మీరు మనుషులకు భయపడని అవసరము లేదు. అందుకొరకే దేవుడు అన్నాడు కదా, ఎక్కడో ఉన్న మిమ్ములను, చదిరిపోయినటువంటి మిమ్మలను ఆడు దిబ్బగా మార్చబడినటువంటి మీ కుటుంబాన్ని బాగు చేసి మిమ్మల్ని అందరినీ కూడా సమకూర్చాను. సంఘములోనికి ఎందుకొరకు సమకూర్చానో తెలుసా? మీరు నిర్భయముగా బ్రతకాలని అని నా దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రభునందు ఆత్మీయులరా, కానీ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ఒకప్పుడు నువ్వు దారి తప్పావు, ఒకప్పుడు నువ్వు చదరిపోయావు, పాడుబడ్డ దెబ్బలాగా నీ కుటుంబం మార్చబడినప్పుడు నేను నీ కుటుంబాన్ని కట్టాను, పాడైపోయినటువంటి నిన్ను బాగు చేశాను, లోకములో ఉన్న నిన్ను సమకూర్చాను. ఎందుకొరకు సమకూర్చాను అంటే నిన్ను నిర్భయముగా జీవింప చేయడానికి. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఈ లోకంలో మనకున్నటువంటి ఏకైక ధైర్యం, ఈ లోకంలో మనకున్నటువంటి ఏకైక భవిష్యత్,
ఈ లోకంలో మనకున్నటువంటి ఏకైక నిరీక్షణ, ఈ లోకంలో మనకున్న ఏకైక భరోసా ఎవరై అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే. ఆయన వాగ్దానం చేస్తున్నాడు, మిమ్మల్ని సమకూరుస్తాను, సమకూర్చడమే కాదు నిర్భయముగా నేను మిమ్మలను నివసింపచేసేదను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఇక రెండవదిగా ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 3వ వచనముల నుండి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. మరియు నేను వాటిని తోలివేసిన దేశములన్నిటిలో నుండి నా గొర్రెల శేషం అంటే మిగిలినటువంటి వారిని సమకూర్చి తమ దొడ్లకు వాటిని తిరిగి రప్పించదను. అభివృద్ధి పొంది అవి అభివృద్ధి పొంది విస్తరించును. అందుకే ఆది దంపతులైనటువంటి ఆదాము అవ్వతో దేవుడు అదే అన్నాడు కదా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని మీరు లోపరుచుకునండి. అంటే నేను మిమ్మల్ని ఎందుకొరకు సమకూర్చాను అంటే మీరు ఆత్మీకముగా అభివృద్ధి పొందాలి, ఆ తర్వాత మీరు విస్తరించాలి. ఆ ఉద్దేశంతో నేను మిమ్మల్ని సమకూర్చాను. అబ్రహాంతో కూడా ఇదే వాగ్దానం చేశాడు కదా, ఏమని? నిన్ను శపించే వారిని నేను శపిస్తాను, నిన్ను దీవించే వారిని నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. ఇదంతా చదువుతా ఉంటే అసలు ఇశ్రాయేలీలంటే ఎందుకంత ప్రేమ దేవునికి? ఏమండి, ఇశ్రాయేలీలంటే అసలు ఎందుకంత ప్రేమ? మనలాగే వాళ్ళు కూడా తప్పిపోయారు. అసలు తప్పిపోవడం కాదు, సాక్షాత్తు దేవుని కుమారుడైనటువంటి యేసు క్రీస్తును శిలువ మరణానికి అప్పగించారు. సాక్షాత్తు దేవుని కుమారుడైన మెస్సయ్యను వారు శిలువ వేసి చంపారు. ఆ తర్వాత క్రీస్తు శకం 70లో చదిరిపోయారు. అయినా అప్పుడెప్పుడు అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు కదా, ఇదిగో నీ జనాంగాన్ని ఆశీర్వదిస్తాను, ఒక ప్రత్యేకమైన జనాంగంగా చేస్తాను అని అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు. ఎందుకయ్యా అంత ప్రేమ? ఇశ్రాయేలు జనాంగం అంటే అది అబ్రహాము కుటుంబము గనుక, అబ్రహాముతో చేసిన నిబంధన ఉన్నది కాబట్టి అబ్రహామును బట్టి ఇశ్రాయేలు దేశాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఆ రోజుల్లోనే కాదు, ఇప్పుడు కూడా చదిరిపోయిన ఇశ్రాయేలీయులను మరలా దేవుడు ఏం చేశాడు? మన కల్లారా మన తరములోని మనం చూడగలుగుతున్నాం. ప్రపంచ దేశాలకు చదిరిపోయినటువంటి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు మరలా సమకూర్చొచ్చు ఉన్నాడు. ఇది చివరిది అనుకోవచ్చు. ఎందుకొరకయ్య అంటే నా రాకడకు ముందు ఎండిపోయిన అంజూరపు చెట్టు చిగురించుట మరలా మీరు చూస్తారు అని ప్రభు చెప్పాడు. మన తరములోనే అంజూరపు చెట్టు చిగురించుట మనము చూస్తూ ఉన్నాము. అనగా మన తరములోనే ప్రభు త్వరగా ఆయన తిరిగి రానయ్యున్నాడు. అర్థమైన వారు ఆమేన్ చెప్పండి గట్టిగా. జాగ్రత్త గమనించండి, దేవుడు ఎలా విస్తరింపజేస్తాడు అంటే ఒకేసారి ఇంతలో మోటయుడు ఆయన. అర్థమవుతుందా మీకు? మనలో ఉన్నటువంటి ఆలోచనలను తెలుసా? ఒకేసారి పెద్దోళ్ళం అయిపోవాలి, ఒకేసారి ధనవంతులం అయిపోవాలి అనేటువంటి ఆలోచన. ఒకవేళ ఎవడైనా ధనవంతుడైపోతే వాడు చూసి ఒక అసూయ, ఎవడైనా ఇల్లు కట్టుకున్నా అతను చూసి ఒక అసూయ. ఏ కొరకయ్య అంటే కొంతమంది ఉంటారు, అంటే అభివృద్ధిని చూసి తట్టుకోలేని వారు, ఆశీర్వాదాన్ని చూసి తట్టుకోలేని వారు. దేవుడు ఒక వ్యక్తిని ఎలా ఆశీర్వదిస్తాడు అంటే ఆయన క్రమం కలిగిన దేవుడు కాబట్టి క్రమక్రమముగానే నిన్ను ఆశీర్వదిస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. బైబిల్లో ఇస్సాకు ఫిలిష్తీ దేశానికి వెళ్ళాడు, అక్కడ విత్తనాన్ని వేశాడు. దేవుడు ఎలా ఆశీర్వదించాడు ఇస్సాకును? క్రమక్రమముగా ఇస్సాకును దేవుడు ఆశీర్వదించాడు. ఎలా చెప్పండి? క్రమక్రమముగా ఇస్సాకును దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు ఒకేసారి ఆశీర్వాదాన్ని ఇవ్వడు ఎవరికి కూడా, క్రమక్రమముగా. అది కూడా ఎలా ఇస్తాడు? నువ్వు తినింట్లో కూర్చుంటే ఇవ్వడాయినా నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవిస్తావు అన్నాడు. అంటే నువ్వు కష్టం చెయ్యి, ఆ కష్టార్జితాన్ని నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. ఎందుకొరకు ఈ మాట చెప్తున్నాను అంటే దేవుడు ఆయన చదరినటువంటి సంఘాన్ని కానీ చదరిన కుటుంబాన్ని కానీ సమకూర్చేవాడు. ఆయన సమకూర్చి అలా వదిలేసేవాడు కాదు. ఏం చేసేవాడు అంటే నేను మిమ్మును ఆశీర్వదించి విస్తరింపచేయుదును అని నా దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. నీ జీవితంలో ఒకవేళ
నువ్వు ఏ వ్యాపారం మొదలు పెట్టావో నాకు తెలియదు కానీ అది చిన్నదే కావచ్చు, నీ సొంత వాళ్ళే ఒకవేళ అనొచ్చు, నీ మొహం నువ్వేం చేస్తావులే, నీ ముఖం నువ్వెప్పుడు అభివృద్ధి అవుతావులే, నీ ముఖం నువ్వేం చేస్తావులే అని కించపరచవచ్చును. కానీ నిన్ను పిలిచినటువంటి దేవుడు నమ్మదగిన వాడు. ఆయన మీద నీవు ఆధారపడినప్పుడు నిన్ను సమకూర్చి ఆశీర్వదించే దేవుడు ఆయన. నీ చుట్టూ ఉన్నవారు నీ వారు కించపరుస్తారేమో కానీ నా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ఏమని? నిన్ను సమకూర్చాను, అలా విడిచిపెట్టను, ఏం చేస్తానన్నాడు? విస్తరింపజేసి నేను నిన్ను ఆశీర్వదిస్తాను. దేవుడు నిన్ను సమకూర్చాడు, సంఘంలోకి చేర్చాడు. దేవుడు నిన్ను దీవించేది నువ్వు సుఖపడటానికి కాదు. దేవుడు నిన్ను ఆశీర్వదించేది నీ కుటుంబం ఒక్కడే సుఖపడడానికి కాదు. దేవుడు నిన్ను దీవించేది, ఆశీర్వదించేది ఎందుకొరకై అంటే నీ ద్వారా ఆయన పరిచర్య విస్తరించబడాలి అని, నీ ద్వారా ఆయన పరిచర్యలో లోటులు తీర్చబడాలి అని దేవుడు నిన్ను సమకూర్చి ఏం చేస్తున్నాడు? ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అదే అన్నాడు, సంగమా నేను మిమ్మల్ని సమకూర్చాను, మిమ్మల్ని అభివృద్ధి చేసి నేను విస్తరింప చేయుదును అని నా దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. 2 మాటలు మీకు చెప్పాను. మొదటిగా ఆయన సమకూర్చి ఏం చెప్పాడు? నిర్భయముగా నేను మిమ్మల్ని నివసింపజేసేదను అన్నాడు. రెండవదిగా సమకూర్చి ఏం చేస్తానన్నాడు అంటే నేను మిమ్మల్ని ఆశీర్వదించి అభివృద్ధి చేస్తాను అన్నాడు. ఆ మాట చెప్పి నా మాటలు ముగించేస్తాను. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 18వ వచనములో రాయబడిన మాట, వారి క్రియలు వారి తలంపులు నాకు తెలిసేయున్నవి, అప్పుడు సమస్త జనములను ఆయా భాషలు మాట్లాడు వారిని సమకూర్చెదను, వారు వచ్చి నా మహిమను వారు చూచెదరు. ఆమేన్ చెప్పండి గట్టిగా. మూడవది ఏమన్నాడు అంటే వారిని సమకూరుస్తాను, సమకూర్చబడిన వారు ఏం చూస్తారు? నా మహిమను వారు చూస్తారు. ప్రభునందు ఆత్మీయులరా, దేవుడు నిన్ను సమకూర్చేది ఎందుకొరకై అంటే ఆయన మహిమను నీవు చూడడానికి. నాయీను అనబడినటువంటి ప్రాంతంలో ఒక విధవరాలు కుమారుడు చనిపోయాడు. చిన్నప్పుడే భర్తను కోల్పోయింది. ఆ కుమారుడి భవిష్యత్తు ఉన్నట్లుగా ఆ కుమారుల భవిష్యత్ అంతా చూస్తూ ఉంది. ఆ కుమారుడు కూడా చనిపోయాడు. అయ్యో నా భవిష్యత్ అంతా కూడా ఆగమైపోయింది అనుకున్నది. ఆమె దుఃఖం ఏదైతే ఉందో ఆమెను ఆపటం ఎవరి తరం కూడా కాలే. ఆమెతో పాటు అందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు. పాడ మీద మోసుకుంటూ ఆ పిల్లవాడిని తీసుకెళ్తూ ఉన్నారు. ఆ గ్రామంలో నుంచి ఆ పిల్లవాడిని శవాన్ని మోసుకుంటూ ఎక్కడికి వచ్చారు? ఊరి చివరికి వచ్చారండి. అటువైపు నుంచి ఎవరు వస్తున్నారు అంటే యేసయ్య నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. ఈ 2 చదువుతూ ఉంటే నాకేమనిపిస్తుంటే ఒకవైపున మరణం వస్తూ ఉంది, ఇంకో వైపున నిత్య జీవం వస్తూ ఉంది. ఆమేన్ చెప్పండి గట్టిగా. మరణం జీవం ఇవి 2 కూడా ఎదురుపడ్డాయి. పాడిని మోసే వారితో చెప్పాడు ఆపండి అని. అలా ముట్టగానే వాళ్ళు కిందికి దించాడు. ఆయన చెవులోకి వెళ్ళి ఏం చెప్పాడు అంటే చిన్నవాడా లే అని చెప్పగానే వాడు దిక్కున లేచి కూర్చున్నాడు. ఈ విధవరాలు ఏమనుకుంది తెలుసా? నా భవిష్యత్ అంతా పాడైపోయింది, అయ్యో జరగరాని నష్టం అంతా కూడా జరిగిపోయింది అనుకుంది. కానీ ఏదైతే ఆమె కోల్పోయిందో ఆ నష్టాన్ని పూడ్చడానికి యేసయ్య ఆమె ఎదురుగా నిలబడ్డాడు. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని గణపరచుదాం. హల్లెలూయా. అంత కోల్పోయాను అనుకున్నది, కానీ ఇదిగో నా మహిమను మీరు చూస్తారు అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. చదిరిపోయినటువంటి నిన్ను, లోకములో ఉన్నటువంటి నిన్ను దేవుడు సంఘములోనికి ఎందుకొరకు మరలా తిరిగి సమకూర్చాడు అంటే 3 విషయాలు మనం నేర్చుకున్నాం. మొదటిది ఏంటి చెప్పండి? దేవుడు మనల్ని సమకూర్చాడు. సమకూర్చి ఏం చేశాడు? ఆయన నిర్భయముగా మీరు బ్రతకండి అని చెప్పాడు. అందుకొరకు సమకూర్చాడు ఆయన. రెండవది ఏమన్నాడు? అమ్మా నేను మిమ్మల్ని అభివృద్ధి పరచి ఆశీర్వదించి విస్తరింపజేస్తాను అన్నాడు. సమకూర్చిన తర్వాత చేసే పని అంటే సమకూర్చబడిన గుంపులో నీవు ఉంటే ఇవన్నీ కూడా నువ్వు పొందుకుంటావు. మూడవది ఏమన్నాడు అంటే మిమ్మల్ని సమకూర్చిన తర్వాత నా మహిమను మీరు చూస్తారు అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మిగతా విషయాలు వచ్చే వారం ధ్యానం చేసుకుందాం. దేవుని కృప మనందరికీ తోడై నడిపించును గాక.